శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే ఆదివారం. ఆదివారంలో ప్రత్యేకమైన ఆదివారం. ఆషాఢ మాసమయందు ఈ ఆదివారం ఒక ప్రత్యేకమైనది. అమావాస్య తర్వాత వృద్ధి చంద్రుల్లో పంచమి తిథి ఈరోజు. అలాగే నక్షత్రం మఖా నక్షత్రం. 27 నక్షత్రాల్లో శక్తివంతమైన నక్షత్రం మఖా నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి కానీ, ఈ నక్షత్రం మనకు తులారాశి వారికి వచ్చిన రోజు ఒక పండగ వాతావరణం ఉంటుందని మనం గమనించాలి. ఎందుకంటే చంద్రుడు 11వ రాశిలోకి చేరడం జరిగినది. అక్కడ చంద్రుడు చేరిన తర్వాత అక్కడ సింహరాశిలో కుజుడు ఉన్నారు. కుజుడు కేంద్రాధిపతి మన రాశికి. అందువల్ల ఆయన కొన్ని ఇబ్బందులు మానసిక ఒత్తిడిగా మనకి ఇచ్చిన కేతు గ్రహాధిపతి కూడా అక్కడే ఉన్నారు. అంటే తృతీయ కూటమి గ్రహాలు కలిసినాయి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతోషం ఎక్కడ ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటామో, గెట్ టుగెదర్ ప్రోగ్రాం కానీ, స్నేహితులతో సంతోషంగా ఉండే రోజు కానీ, ప్రేమికులతో కలుసుకొని దూర ప్రాంతానికి వెళ్ళి ఇద్దరి మనసుల్లో ఉన్న కోరికలు నెరవేర్చుకునే అవకాశం ఉన్న రోజుగా ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. కానీ మీకు తెలియకుండానే మిమ్మల్ని ఇబ్బందులు కలిగించేవారు మిమ్మల్ని గట్టిగా తగిలించే అవకాశం కూడా ఉంటుంది. అంటే కొట్టడం, గురి చూసి రాయి కొడతారంటారు కదా, ఆ రాయి పడకుండా మనసుని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కడైనా ఎవరైనా మిమ్మల్ని ఉద్రేకానికి లోను కలిగించేలాగా ఇబ్బందులు కలిగించినా సంతోషం వైపు ఉండాలే కానీ అట్లాంటి వాళ్ళని పట్టించుకోకూడదు. చిన్న గొడవ పెద్దది చేయగలుగుతారు. మన సంతోషాన్ని కలిగిన రోజు మాత్రమే వాళ్ళ ఇబ్బందులు కలిగించేదానికి కూడా రెడీగా ఉంటారు. అంటే చక్కటి పాలులో నల్లటి ద్రవం పడితే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అలాంటి వాళ్ళు. అందువల్ల మనం చాలామంది చూస్తుంటాం. కొద్దిమంది వయసు అయిన వాళ్ళు చాలా అడ్జస్ట్ అవుతుంటారు కొద్దిమందితో. వాళ్ళతో పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ యువకులు చాలా ఉద్రేకంగా ఉన్నారు. చాలా తగ్గించుకోవాలి. యువకులు అన్నప్పుడే చాలా ఉద్రేకాలు ఉంటాయి. చాలా వేగంగా మాట్లాడుతున్నారు. ఆవేశంతో దాడి చేయడానికి కూడా ప్రయత్నిస్తుంటారు కొన్ని సందర్భాల్లో. అవన్నీ అవసరం లేని విషయాల్లోకి తల దూర్చకండి. ఎందుకంటే మంచి రోజులు అనేది మంచి రోజులుగానే ఉంటాయి. కానీ చెడు జరిగే అవకాశం ఉంటుందని సూచనలు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. తల్లితో మాట్లాడేటప్పుడు కానీ, తండ్రితో మాట్లాడేటప్పుడు కానీ, గురువులతో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ తృతీయ కూటమి గ్రహాలు చాలా బలాన్ని ఇవ్వగలుగుతుంది. కానీ కేతు గ్రహాధిపతి ఇక్కడ కుజుడు యొక్క ఫలితాన్ని బట్టి చూసినప్పుడు ఇబ్బందికరం కూడా ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది భూ వివాదాలు, మానసికంగా కోర్టు విషయంలో తుది తీర్పు కోసం ఎదురు చూస్తుంటారు కదా. ఖచ్చితంగా అది మీ వైపుకే రావడం జరగబోతుంది. లేదు, మీరు గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో మండల ఆఫీసులో కానీ, ఎక్కడైనా మీకు సర్వేర్ విషయాల్లో కానీ మీకు తుది తీర్పు రాకుండా చాలా బాధలు పడుతుంటారు. అది మంచి జరుగుతుంది. గొడవలకైతే ఎక్కడికి వెళ్ళకండి. ఇబ్బందులు కలిగించిన సానుకూలంగా ఉండాలి, విజయం పొందాలి. అప్పుడే చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ తెలివి కారకుడు చాలా రాహు మనకు సహకారం ఇస్తూ ఉండడం వల్ల భూ వివాద విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగ విషయాల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు, తగువులు, మానసిక ఒత్తిళ్ళు వచ్చినా దాన్ని అధిగమించుకొని ముందుకు పోవలసిన అవసరం ఈరోజు ఉన్నది. అలాగే ప్రత్యేకమైన విషయం ఏంటంటే, చాలామంది ఏదో ఒక వ్యాపారం చేయాలి, నేను చేస్తున్నాను కానీ నా దగ్గర డబ్బులు లేవు, కానీ నేను చేస్తాను వ్యాపారం అని చాలామంది చేస్తుంటారు. అత్యంత ఆవేశంగా, అత్యంత వేగంగా ఎదగడానికి ప్రయత్నిస్తుంటారు. వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఇక్కడ ఇతని దగ్గరికి చేరిన తర్వాత ఇంకొకరికి ఇవ్వడం, మధ్యలో వీళ్ళు
స్పెక్యులేషన్ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఇప్పుడు మీరు ఈరోజు కానీ చేశారంటే పూర్తిగా స్టక్ అయిపోతారు. అర్థమైందా? ఎప్పుడు నేను చెప్తూనే ఉన్నాను, లాభస్థానంలో కుజకేతువులు ఉన్నారు. చాలామంది డబ్బులు విషయాల్లోనే బాధాకరమైన విషయాలు జరిగిపోతాయి. అందువల్ల ఎప్పుడైనా కానీ వ్యాపారం చేయాలి అంటే ఇలాంటి చేయి మార్పిడి బిజినెస్ తులారాశికి ఉపయోగపడదు. అందువల్ల దాని జోలికి వెళ్ళకండి అనేది ఖచ్చితంగా సలహా ఇవ్వబడుతుంది. ఎందుకంటే చేయాల్సిందే కడుపు బాధ మానసికంగా, కానీ నువ్వు నిజాయితీగా ఇచ్చిన వ్యక్తి నిజాయితీగా ఇవ్వాలి. అక్కడ నుంచి బాగా ఈ బ్యాంక్ అయితే మీకు ఇలా మీ చేతిలో నుంచి డబ్బులు అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక చోటికి వెళ్ళి మళ్ళీ మీ చేతికి రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ మన చేతిలో నుంచి మార్పు చేసినప్పుడు ఇబ్బందులలో పడతారు చాలామంది. అందువల్ల ధనాన్ని వీలైనంత వరకు తులారాశి వారు ప్రత్యేకంగా ధన ప్రాప్తికి ఖచ్చితంగా ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే బుధగ్రహం 10వ స్థానంలో చంద్రుడి ఇంటికి వచ్చాడు. 10వ ఇంటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే తెలివితో మనం పెంపొందించుకొని ఫిక్సెడ్ డిపాజిట్లను వేసుకోవడానికి అవకాశం పెంపొందించుకోవాలి. ఇదన్నీ సూచనలు మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే కష్టకాలంలో చాలా బాధలు పడ్డాం, ఎన్నో అవమానాలు పొందాం, చాలా బాధల్లో ఉంటున్నాం. అప్పుడల్లా నాకు చెడ్డ కాలం అనేది ఎప్పుడు మంచి కాలం వస్తుందని ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు నాకు మంచి కాలం వచ్చినది. ఏదో కొద్దో గొప్పలో కొద్ది మందికి వచ్చింది, ఒక 60% ఉండొచ్చు. మిగతా వాళ్ళు పాపం బాధల్లో ఉండొచ్చు. వాళ్ళు కూడా వెనుకలోనే రావడం అనేది జరుగుతుంది. అందువల్ల వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ తులారాశి వారికి అత్యంత ఉన్నత స్థానాన్ని స్వీకరించబోతున్నారు. ప్రతిరోజు ఇంకా రాబోయే రోజులన్నీ కూడా బాగుంటుందని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. మీ భవిష్యత్తు మీ ప్రణాళికలు మారబోతుంది. రాబోయే రోజుల్లోనే ఇంకా చాలా విషయాలు జరగబోతుంది. తెలివితో చేసుకోవలసినది వ్యాపార రంగంలో విజయం పొందాలి. ఉద్యోగంలో ప్రయత్నాలు చేసేవారు విజయం పొందగలుగుతారు. ఉద్యోగం చేస్తున్నవారు పదవిని అలంకరిస్తారు. విద్యార్థులు చదువుపైన మొగ్గు చూపించి మంచి స్థాయికి ఎదగగలుగుతారు. అలాగా కళాత్మక రంగం అంటే సినీ ఫీల్డ్లో ఉన్నవారు, అలాగే టీవీ రంగంలో ఉన్నవారు కూడా చాలా కళలకు సంబంధించిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకా సినిమాలు కానీ అన్ని రంగాలలో కానీ యూట్యూబ్ రంగాల్లో కానీ మిగతా విషయాల్లో కూడా ఈ తులారాశి వారు అత్యంతగా ఇష్టపడేది ఏమంటే తెలుసా? సినిమా రంగం, దుస్తువుల రంగం, అలాగే వ్యాపార రంగాన్ని బలంగా కోరుకుంటారు. ఉద్యోగ రంగంలో కూడా ప్రజాసేవ చేస్తారు. రాజకీయ రంగంలో కూడా ఉన్నారు చాలామంది. అందువల్ల విజయం వీళ్ళది వశీకరణం ఇంకా మంచి జరగబోతుంది. భవిష్యత్ ప్రణాళిక చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ తులారాశి వారికి.